పద. ఇక్కడికి తీసుకొచ్చారండి శ్రీవారు? రా చెప్తాను. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. నేను చెప్పినట్టు గిఫ్ట్లు తెప్పించారా? తెప్పించానండి. కొంచెం అవి తీసుకొస్తారా? తీసుకొస్తానండి. ప్రియా, ఈరోజు మనం ఇక్కడ ఉండే పిల్లలకి గిఫ్ట్లు పంచుతున్నాం. అలాగేనండి. కానీ ఎందుకు ఇదంతా? ఈవేళ ఫాదర్స్ డే ప్రియా. ఫాదర్స్ డేకి మీ నాన్నగారు క్రమం తప్పకుండా తల్లిదండ్రులు లేని ఈ పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చి కన్నవాళ్ళు లేని లోటు తీర్చేవారు. మావయ్య గారు లేని లోటుని నేను పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఆయన మన మధ్య లేకపోయినా మీ నాన్నగారి మంచితనం, సేవాభావం ఎప్పటికీ ఆగిపోకూడదు. సార్, ఒకసారి పిల్లలందరినీ పిలుస్తారా? పిల్లలు ఒకసారి ట్రెండమ్మా. ప్రియా, అందరికీ స్వీట్స్ పంచు. థ్యాంక్ యూ శ్రీవారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. థ్యాంక్ యూ అక్క. తీసుకో. వెల్కమ్. సరే, మీరు వెళ్ళి ఆడుకోండి. ఇదిగోండి మేడం, మీరు తీసుకోండి. నాన్న ప్రేమేంటో, ఆ ఆప్యాయతలో ఉన్న మాధుర్యమేంటో అనుభవించిన నేనే ఈరోజు మీ తోడుండి కూడా నాన్న లేరన్న బాధని తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది కల్మషం లేని ఈ పసి మనసులు అమ్మ ఒడి నాన్న భుజం తెలియకుండా పెరుగుతున్నారంటే నా మనసుకెంతో కష్టంగా ఉంది. ప్రియా, అన్నీ సృష్టించే ఆ దేవుడే వీళ్ళు అనాథలుగా మిగలడానికి కారకుడయ్యాడు. అంతా ఆ పైవాడి లీల. మందే ఉంది చెప్పు, బాధపడ్డం, వీలున్నప్పుడు ఇలాంటి సాయం చేయడం తప్ప.
ఏ! ఏ! హాయ్ పిల్లలు, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం. బాగా ఆడుకుంటున్నారా? ఆడుకుంటున్నాం. పిల్లలు, మీ అందరికి సాయంత్రం కొత్త బట్టలు పంపిస్తాను. అవి వేసుకోండి అందరూ. వినయ్, వీళ్ళకి అవన్నీ అరేంజ్ చేయి. ఓకే సార్. అలాగే అంతేకాకుండా వచ్చే వారం మన అందరం కలిసి నాగార్జున సాగర్ పిక్నిక్ వెళుతున్నాం. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అక్కడ, సరేనా? ఓకే, వీళ్ళందరికీ ఫ్రూట్స్ ఇవ్వు. మీరు వెళ్ళి ఆ ఫ్రూట్స్ తీసుకోండి, వెళ్ళండి. అమర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను సార్. నా వైఫ్ ప్రియా. నమస్కారం అండి. నమస్తే. ఏంటమ్మర్ ఇలా వచ్చారు మీరు? ఎనీథింగ్ స్పెషల్? ఈరోజు ఫాదర్స్ డే కదా సార్, చిన్న కార్యక్రమం. ఓ, మా వైఫ్తో పిల్లలకి గిఫ్ట్లు ఇప్పిద్దామని తీసుకొచ్చాను. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం వీళ్ళ నాన్నగారే ఇస్తుండేవారు. ఈ మధ్య ఆయన కాలం చేశారు. మంచి పని చేశావు. మనలాంటి వాళ్ళు రెగ్యులర్గా వచ్చి ఈ పిల్లల్ని పలకరిస్తూ ఉంటేనే మాకు ఎవ్వరూ లేరనే భయం పోయి మాకు కూడా అందరూ ఉన్నారన్న ధైర్యం వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అందుకే నేను కూడా ఇలా పాలు పంచుకుంటున్నాను. అమన్, కాసేపు నేను పిల్లలతో గడుపుతాను. అలాగే సార్. వస్తానమ్మా. పదండి పదండి పదండి, జాగ్రత్త, పదండి. శ్రీవారు, అసలు ఎవరు ఆయన? పిల్లలంతా కన్న తండ్రిని పిలిచినట్టు పిలుస్తున్నారు. అంత చనువుగా ఉంటున్నారు. ఆయన కూడా సొంత బిడ్డల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. ప్రియా, ఆయన వాసుదేవ్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ఆశ్రమం ఆయనే నడిపిస్తున్నారు. ఇక్కడున్న పిల్లలు ఎవ్వరూ కూడా కన్నవాళ్ళు లేరు అని బాధపడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. ఇక్కడున్న పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా, మనసుకి చిన్న బాధ కూడా కలగకుండా చాలా గొప్పగా చూసుకుంటున్నారు. కానీ శ్రీవారు, ఇందాక ఫాదర్స్ డే అనగానే ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి చీర గమనించాను. ఎందుకు? దేవుడేంటో ప్రియా, రక్తం పంచుకోకుండానే ఇంతమందిని వాసుదేవ్ గారికి కన్న బిడ్డల్లా ఇచ్చాడు. కానీ కన్న కూతురుని మాత్రం దూరం పెట్టాడు. పాపం వాసుదేవ్ గారి కూతురు తన తండ్రి